ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం, చంద్రబాబు తెలుగువారి ఆత్మవిశ్వాసం. నేటికి 2025 సెప్టెంబర్ 1వ తేదీకి చంద్రబాబు అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 సంవత్సరాలు. అంటే సుదీర్ఘ రాజకీయ కాల జీవితంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నాటి నుండి 30 ఏళ్ల తర్వాత మరలా నేటికి ముఖ్యమంత్రిగానే కంటిన్యూ అవుతున్న ఘనత చంద్రబాబుకే దక్కిందని ఈరోజు తెలుగు వాళ్ళ అభిప్రాయం. మనం ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన విధానం చూసిన తర్వాత 90ల్లో ఆయన పరిపాలన స్టార్ట్ చేసినప్పుడు పూర్తిగా అంటే ఈ ఎన్టీఆర్ కొందరిని పదవి విచ్యుతుడిని చేసి చంద్రబాబు గద్దెనెక్కారు అని ఆగ్రహం వ్యక్తం చేసిన వాళ్ళు కూడా, అంటే అప్పుడున్నటువంటి ఈ పుకార్లు షికారులు నేతున్న నేపథ్యంలో ఆయనని పదవి విచ్యుతుడిని చేసి గద్దెనెక్కారని చెప్పిన తర్వాత ఏదైతే ఆ పరిపాలనా దక్షత ఏదైతే ఉందో అది చూసింది. ఆ పరిపాలనా దక్షత, అభివృద్ధి కోసం తపన, అదూర దృష్టి, తర్వాత ప్రజల అంటే ముందు చూపు, ఆ దూరదృష్టి ఏదైతే ఉందో అది చూసిన తర్వాత ఎన్టీఆర్ని పదవి విచ్యుతుడిని చేశారని ఎవరైతే అన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు అభిమానిగా మారారనేది చెప్పుకోవాల్సినటువంటి అంశమే. అయితే ఓ పక్క నుంచి ఎన్టీఆర్ తెలుగు వాళ్ళకి ఆత్మగౌరవం అయితే చంద్రబాబు తెలుగువారి ఆత్మవిశ్వాసం. కాబట్టి ఈరోజు తెలుగు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడిని అభిమానించే వాళ్ళు పార్టీలకు అతీతంగా కూడా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న, అంటే 30 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా 30 ఏళ్ళు అనే దాని మీద ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అంటే ముఖ్యమంత్రి అయ్యి నేటికి 30 సంవత్సరాలు. సో నేటి 30 సంవత్సరాల తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. 90లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, 94, 95లో ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ఆయన చంద్రబాబు అని ప్రమాణ స్వీకారం చేసి సో ఇప్పటికీ 30 సంవత్సరాలు, సెప్టెంబర్ 1వ తేదీకి 30 సంవత్సరాలు. సో ఈ 30 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఏం చేశారు అంటే దేశం గర్వించదగ్గ, తెలుగు వాళ్ళ ఆత్మవిశ్వాసానికి తగ్గ, ఆయనే ఆత్మవిశ్వాసంగా మారి దేశం గర్వించదగ్గ పరిపాలన చేశారు అని చెప్పుకోవచ్చు. ఎంతోమంది ముఖ్యమంత్రులు లేనటువంటి ఘనత, ఆ ఖ్యాతి తెలుగు వాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు ఆ విజన్ తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్టీఆర్ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అయితే ఆయన తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం టీడీపీని స్థాపించి కేంద్రం ఒక మిద్దే అని చెప్పని టీడీపీని స్థాపించిన అనధి కాలంలోనే కేవలం తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం మీద పుట్టిందే టీడీపీ పార్టీ. ఆ పార్టీ పుట్టిన అనధి కాలంలోనే ఆయన అధికారంలోకి వచ్చి తెలుగువాడు రొమ్ము విరుచుకుని తిరిగేలాగా పరిపాలన చేసినటువంటి ఎన్టీఆర్ స్థాపించినటువంటి పార్టీలో చంద్రబాబు నాయుడు ఒక ఆత్మవిశ్వాసంగా, తెలుగువాడు ఆత్మవిశ్వాసంగా ఈరోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే దేశం మొత్తం చంద్రబాబు నాయుడు విజన్ని, లేదా చంద్రబాబు నాయుడు పరిపాలన విధానాన్ని, లేదా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చేటువంటి కొత్త పాలసీని కంపల్సరీ కూడా ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ విధానాలను అవలంబించారు. ఆ పాలసీని అభినందించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానులు ఎంతోమంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు పాలసీలని, విజన్ని అభినందించిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. సో అలాంటి ఒక పరిపాలన దక్షత, అంటే దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు దక్కని ఘనత చంద్రబాబు నాయుడు ఎక్కింది. సో ఆత్మగౌరవం మీద స్థాపించిన పార్టీ ఈ తెలుగువాడు ఆత్మవిశ్వాసంగా కూడా ఇప్పటివరకు కంటిన్యూ అవుతుంది. అంటే చాలామంది పరిపాలించినప్పటికీ కూడా రాష్ట్రాన్ని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కావచ్చు, విభజన ఆంధ్రప్రదేశ్ని కావచ్చు, చాలామంది పరిపాలించిన తెలుగువాడి ఆత్మగౌరవానికి, తెలుగువాడి ఆత్మవిశ్వాసానికి ప్రత్యేకమైనటువంటి ఒక పరిపాలనా దక్షత మాత్రం అది ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు దగ్గరే చూసాం. అంటే తెలుగువాడి ఆత్మవిశ్వాసం ఇవాళ కూడా ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ, ప్రపంచం మొత్తంలోనూ
తెలుగు వాళ్ళ ప్రత్యేకమైనటువంటి ఒక మార్క్ ఉండాలి అనేది ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటారు. ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ గుర్తించడమే కాకుండా వాళ్ళందరూ తెలుగు వాళ్ళగా ప్రోత్సహించడానికి చంద్రబాబు నాయుడు టైంలో ఏది అప్పట్లోనే మనకి ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్టార్టింగ్లోనే కంప్యూటర్ నాలెడ్జ్ ఎలా ఉంటుంది, తెలుగువాడు ప్రపంచంలో ఏ దేశంలోనే సరే ఒక స్థానంలో కొనసాగాలంటే వాళ్ళకి ఏం కావాలి అని ఆలోచించి తెలుగువాడు అభ్యున్నతి కోసం ఆలోచించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులోనూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మినహాయిస్తే ఎక్కువ కాలం కూడా రాష్ట్రంలో పరిపాలనలో ఉన్నది కూడా తెలుగుదేశం పార్టీ. విభజన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎక్కువ కాలం రాజకీయాల్లో అంటే ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది కూడా టీడీపీనే, తెలుగుదేశం పార్టీ. సో అలాంటి ఖ్యాతి గుర్తించినటువంటి పార్టీలో చంద్రబాబు నాయుడు మీద ఎన్నో విమర్శలు ఉన్నాయి, వెన్నుపోటని, అదని, ఇదని. సో అవన్నీ గిట్టని వాళ్ళు ఎన్నో సందర్భాల్లో మాట్లాడవచ్చు. అప్పట్లో సాఫ్ట్వేరు, ఇప్పుడు పెరుగుతున్న సాంకేతికను అందిపుచ్చుకోవడంలో మళ్ళీ అప్పుడు అని చెప్పని పోటీ పడ్డం, దానిని తెలుగు వాళ్ళే, తెలుగు దేశం అంటే ఆంధ్రప్రదేశే దానికి ఒక క్యారఫ్గా మారాలనుకోవడం, దాన్ని ఒక ఐడెంటిటీగా క్రియేట్ చేయాలనుకోవడం, దానికి సంబంధించి ఏని ఎలా ముందు తీసుకెళ్ళాలనే దాని మీద. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు విషయంలో మాత్రం ఇంకా ప్రతిపక్షాలు అదే ఆరోపణలు చేస్తాయి. ఇది ఎన్టీఆర్కి పదవి విచ్యుతుని చేశారు, ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారు అనేది. సో ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారా లేదంటే తెలుగువాడ ఆత్మ విశ్వాసం ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడా అనేది చంద్రబాబు నాయుడు పరిపాలన చూసిన ప్రతి ఒక్కరు అంటారు. సో మళ్ళీ మళ్ళీ అనాలి అనేది కూడా లక్ష్యం మాత్రంతోనే పనిచేసేటువంటి వ్యక్తి. కానీ మళ్ళీ మళ్ళీ అనాలి, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి నేను అనే పదం మళ్ళీ మళ్ళీ అనాలి. చంద్రబాబు రాష్ట్రం బాగుండాలని చాలామంది కోరుకుంటారు. కానీ 30 సంవత్సరాల క్రితం తొలిసారి చంద్రబాబు పలికిన మాట చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి అని నేను మళ్ళీ మళ్ళీ పలకాలను కోరుకునేటువంటి తెలుగు వాళ్ళు కూడా ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని పదవి విచ్యుతుని చేశారన్న వాళ్ళు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఇలా అనాలని చెప్పని కోరుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే టీడీపీ బలం రాజకీయం, రాష్ట్రం అండ్ పార్టీ ప్రయోజనం తప్ప ఇతర ఆలోచనలు లేనటువంటి 100% పొలిటీషియను చంద్రబాబు నాయుడు అనేది విజ్ఞులు విమర్శలు చేస్తున్నారు. అంటే లోపాలు సరిదిద్దుకోవాలనే భావన 30 సంవత్సరాల క్రితం తొలిసారి బాగుపలికినటువంటి ఆ మాట ఇప్పటికీ మనం చూపిస్తుంది. 2024 ఎన్నికల్లో కూడా లోపాలని సరిదిద్దుకోవాలి, ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ప్రతిపక్షంలో ఉన్న జనంలో ఎలా ఉండాలి, జనానికి ఏం కావాలి, ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలి, పాలకుల్ని ఎలా ప్రశ్నించాలి అనేది తెలిసినటువంటి విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. అంటే ముందు చూపు, ఓ దక్షత, ఓ దీక్షతో చేసేటువంటి పని. అభివృద్ధి అంటే పరుగులు పెట్టేటువంటి కాళ్ళు, ఇది చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి నైజం. సో ఏదేమైనప్పటికీ కూడా 30 సంవత్సరాలు బాబు ఎట్ ద రేట్ ఆఫ్ 30 years. ఎన్టీఆర్ తెలుగు వాళ్ళకి ఆత్మగౌరవం అయితే చంద్రబాబు నాయుడు తెలుగు వాళ్ళకి ఆత్మవిశ్వాసం అని చెప్పుకోవచ్చు. 30 సంవత్సరాల పరిపాలన, ఇంకొక 5 ఏళ్ళు 30 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 30 ఏళ్ళు. సో ఇంకొక 4 ఏళ్ళు ఆయన ముందు సవాళ్ళని, తర్వాత ఇంకొక 5 ఏళ్ళు ఉండాలని తెలుగు వాళ్ళు కోరుకుంటున్నటువంటి అభిమానంతో ఈరోజు కోరుకుంటున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది.